అంతా ఇప్పుడు అందంగా చేసి మంచిగా చేస్తాడు. మాకు మూసి చూస్తామా, అందంగా ఇల్లు చూసుకుంటామా, ఏం చేసుకుని బతుక 5 బిడ్డలు నాకు అప్పు చేసి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళ అప్పులు ఎట్లా తీరాలి, ఎట్లా బతాం? ఇప్పుడు బతామా? మా ఆయన లేడు, కొడుకుల దగ్గర ఉండరు, మన 5 బిడ్డలు పెళ్లి చేసి ఎట్లయిపోయింది? మీకు ఏమి ఇబ్బంది కాకుండా మీ సామాన్లు మీకు ఏమేమి అవుతున్నాయి మీ కంట్లో నీళ్ళ సుక్క రాకుండా తీసుకుపోయి మిమ్మల్ని ఆడ పెడతాడంట. ఏం చేసుకోవాలి చెప్పి మేము, మాకేం అవసరం అది? మన బిడ్డలు అల్లుళ్ళు వస్తే 7 ఉంటారు, 2 బెడ్రూమ్లు ఉంటారా? అల్లాలు ఉంటారా? సంసారం చేస్తామా? మీకు ఎక్క చల్లుతామా? సీకర్ లైట్ పోయినా ఎక్కుతామా? ఎక్కం కదా. అంత అన్యాయం చేస్తున్నాను కాడు ఆలమసంలో కూర్చుండా ఆ పెళ్ళ కూర్చొని ఆ పెళ్ళమ్మ డబ్బులు పెట్టి సంసారం చేయమని ఆయన సంసారం చేసిన తర్వాత మేమేం చేస్తాం పోయాడు అంతేకమ్మా. ఆ పెళ్ళాం ఆ పిల్లలు అందరూ వేళ అది చేసినాక మేము తర్వాత మేము పోయి చేస్తాం. అంతకద్దు మనం అంతే చేయకూడదు. ఇంత అద్మానం ఎన్నో రాలే మాకైతే. ఇదే ఫస్ట్ నాకు. నేళ్ళలో ఎవరన్నా వచ్చిరా మీ ఇల్లు కూలగొడతామని కానీ మీ ఇళ్ళకి మార్కింగ్ ఫస్ట్ ఎవరు రాలే. కొడుకు ఇది మంచి చేస్తాడేమో అని చెప్పి ఈ వాడుకొని గెలిపిస్తే ఇంత మంచి చేసాడు వాళ్ళని. ఏడు చేసి అన్నం ముగి లేకుండా ఏడు చేసి మాకు అంత ఇదైపోతున్నాం. మేము పరిశానే అయిపోతున్నాం. అమ్మ పిల్లలను పెట్టుకొని ఎట్లా ఉండాలి? మన భయం కదా. ఎప్పుడు గుళ్ళు కొడతాడో, ఏ రాత్రి గుళ్ళు కొడతాడో. 3 కొట్టిందాక మేలుకుంటున్నాం. వస్తాడేమో, ఇటు నుంచి వస్తాడు, అటు నుంచి వస్తాడు. ఏడో గుళ్ళు కొడతాడు, ఎక్కడ కూడా వస్తాడు. ఇంకా ఇదే బాధ. కంటికి నిద్ర లేదు, కడుపు తిండలేదు. పొద్దు నుంచి ఇప్పటిదాకా ఇంత తిండలేదు మాకు. చాలీలు దాగి ఉన్నాం అంతే. ఏం ఇంకేం కదా ఇన్నేళ్ళ ఇంటితోటి ఎవరికైనా ఉంటుందిలే అబ్బా. ఇప్పటిదాకా ఎవ్వరు రాలే. ఇంకా ఇదే ముందు వచ్చేస్తున్నాను. ఆయనకి ఎంత ధర్మత అవుతుందో, ఆయనకి ఎంత న్యాయం అవుతుందో కానీ చాలా బాధ పెడుతుంది వాళ్ళని. కానీ న్యాయం కాదానికి ఆయనకి పిల్లం ఉంటారు. ఈ బాడకవి అట్నే పోవాలి, ఈడు అట్నే పోవాలి. మా కడప అంత మసలుతుందమ్మా. మేము ఎట్లా కష్టపడి పడికే ఇంత చేసినాము. ఇంత గడ్డ మీకు వచ్చినాయి అమ్మ నీళ్ళు. ఇప్పటిదాకా మా తెలివి నుంచి ఇప్పటిదాకా గడ్డ మీకు నీళ్ళు రాలేమ్మా. రాలే ఇక్కడ నీళ్ళు. ఆ మూసిలో పోయినా కానీ ఇక్కడ రాలే. గండిపేట ఇందిరమ్మ రాజ్యం అన్నారు కదా, ఈ పరిస్థితి మాకు వస్తుంది అనుకున్నారు? ఇంకా అనుకోలేమ్మా. మంచిగా చేస్తున్నాం అనుకున్నాం మేము. ఈయన గెలిపిస్తే మంచిగా చేస్తామని ఇట్లా అనుకున్నాం కానీ ఇంత అభిమానం చేస్తాం మేము అనుకోవాలి. అట్లా అంటే ఆయనకు గెలిపించకపోదు. మేము ఈ కేసీఆర్నే గెలిపిస్తాం. ఆడు ఎట్లయినా చేస్తాడు. కానీ బహిష్టం నేను కొట్టుకుందాం కానీ ఈ మాకంతా మోసం చేసుకోవచ్చు. పింఛన్ వేస్తాం అని పింఛన్లు చేస్తలేడు. 2500 ఇస్తాను. అవి ఇవ్వడానికి లేవు. మాటే పొంకిచ్చిండు అమ్ముడొక్కడు కానీ పైసలు చెప్పలేం బాధలేదు. మా ఇల్లు మాకుండదు అంతే. అమ్మ చెప్పమ్మా, ఏం పేరు? నా పేరు విజయ్ అండి. ఏంది ఇది కొత్తగా కడుతున్నట్టుంది? మేము ఈ ఇంట్లో ఉండి 20 సంవత్సరాలు అవుతుంది. ఇదే ఇంట్లో రెంటుకున్నాను. నా పిల్లల పెళ్లిళ్ళు చేసిన, నా పిల్లలకు పిల్లలు పుట్టిండ్రు, ఇదే ఇంట్లో పుట్టిండ్రు. 20 ఏళ్ళ నుంచి ఇదే ఇంట్లో నేను కిరాయికున్నాను. రీసెంట్గా మార్చిలో తీసుకున్నా అండి. అన్నింటికి పిల్లలకు స్కూల్స్ దగ్గర అవుతుంది, మా ఆయనకు జాబ్ దగ్గర అవుతుంది, మా పిల్లలకు షాపుల దగ్గర అవుతుంది. జాగా ఎంత కొన్నావమ్మా? జాగా నాకు ఇంచుమించు ఇప్పుడు మొత్తం రిపేర్తో నాకు 1 కోటి రూపాయలు అవుతుందమ్మా. ఈ ఇల్లు 1 కోటి రూపాయలు అవుతుంది. ఇప్పుడు నేను ఉండి 2 నెలలు కూడా నేను కొనుక్కున్నాక సొంతంగా కూడా ఉండాలి. పని ఆపేసుకున్నా, కులగొడుతుండ్రు. అంటే మొన్న 2 రోజుల క్రితం నేను పని ఆపేసిన. మళ్ళీ మేము ఎక్కడ పోవాలన్నమ్మా? ఇంత పెద్ద ఇల్లు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే మేము ఎక్కడ పోవాలన్నమ్మా? మాకు జాబ్లు ఏడుకెళ్ళి దొరుకుతాయి. ఎన్నో అడవులు వేసే సెక్యూరిటీ గార్డులు ఏడ దొరుకుతారు. మా పిల్లలకు షాపులలో పనిచేస్తారు. నా 2 కొడుకులు పనిచేస్తారు. వాళ్ళు ఎక్కడ పోవాలి? పిల్లలు చిన్నపిల్లలు స్కూల్స్ ఎక్కడ ఏం కావాలి? వాళ్ళు ఎగ్జామ్స్ ఏం కావాలి? 10th క్లాస్ ఉన్నారు పిల్లలు, వాళ్ళు ఎక్కడ కావాలి? ఈ రేవంత్ ఏం చేస్తుండమ్మా? ఈ ప్రభుత్వం ఏంది అసలు అర్థం కాని ప్రభుత్వం అయిపోయింది మాకు. అనుకున్నారమ్మా? కళలో అనుకున్నారా? అంటే ఇందిరమ్మ రాజ్యం మహిళల్ని ఇంకా కోటీశ్వర్లు చేస్తుంది, అందరినీ బాగుపరుస్తుంది అన్నారు కదా. మరి ఇలా ఇన్నేళ్ళకెళ్ళి ఎన్నడన్నా, నువ్వు 20 ఏళ్ళకెళ్ళి కిరాయికున్నా అన్నావు కదా, 20 ఏళ్ళ నుంచి ఎన్నడన్నా ఈ భయం ఉండిందా? మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీ ఇల్లు కూలగొడతామని కానీ మిమ్మల్ని ఖాళీ చేయమని కానీ 20 ఏళ్ళలో ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలే. రాకపోయి పక్కన కొనుక్కున్నా కానీ ఏ భయం ఉంటాం? మేము ఎందుకు కొంటుంటాం? మనం మార్చినే రిజిస్ట్రేషన్ అయింది. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బఫర్ జోను, ఇది ఎఫ్టీఎల్ ఉంది, ఇది మూసి దగ్గర ఉంది, ఇది కాదు అంటే అని చెప్పి ఒక్కళ్ళన్నా చెప్పిండ్రా? మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎట్లా చేసిండ్రండి? రిజిస్ట్రేషన్ ఎట్లా చేశాడు? మళ్ళీ మాకు లోన్ ఎట్లా ఇచ్చిండు? లోన్ తీసుకొని కట్టుకున్నాం. రూపాయి కూడా పెట్టి నేను 2 ప్లాట్లు కొనుక్కుని ఉంటే ఆ 2 ప్లాట్లు అమ్ముకొని మా పిల్లల కాయ కష్టం చేసుకొని జమ చేసుకుని బంగారము లోన్ 30 లక్షల లోన్ తీసుకొని కట్టుకున్నామమ్మ. ఇప్పుడు ఇవన్నీ ఎవరు ఏం కావాలి? మళ్ళీ మేము ఏడుకెళ్ళి ఈ లోన్ లేన్లకెళ్ళి చేస్తాము, ఇవన్నీ ఏడుకెళ్ళి చేస్తామమ్మ. మళ్ళీ మేము ఏం కావాలి? ఈ రంగనాథ్ సార్ ఎక్కడున్నాడో కానీ ఉండి నివాసం ఉన్న ఇండ్లను గులగొట్టా అని చెప్పేసి. రంగనాథ్ సార్ది ఏమీ లేదు. ఎందుకనంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో నుంచి, ఆయన బ్రెయిన్లో నుంచి వచ్చింది. రంగనాథ్ ఏం చెప్తే అది చేస్తాడు. మిమ్మల్ని ఇప్పుడు ఏమంటున్నారు? మీకు ఏ కష్టం రాకుండా, మీ కళ్ళ సుక్క నీళ్లు రాకుండా, మీ సామాన్లు ఆగం కాకుండా తీసుకుపోయి మిమ్మల్ని డబల్ బెడ్రూమ్లలో పెడతారట. మేము రోడ్ మీద పెట్టుకుంటాం, బిచ్చం ఎత్తుకుంటాం, తీసుకొని మళ్ళీ అవన్నీ తీసుకొని రేవంత్ రెడ్డి రమ్మను పో, ఆయన రమ్మను. అప్పుడు మాకు ఇస్తాడో సస్తాడో అప్పుడు చూసుకుంటాం. పమ్మను ఆ రేవంత్ రెడ్డిని రమ్మను పో. నాకు చదువు లేదు, నేను మోటిదాన్ని. రేవంత్ రెడ్డిని వచ్చి కూర్చొని మాట్లాడమును. అప్పుడు మేము అందరం ఖాళీ చేసి వాడికి అప్పు చెప్పి వెళ్ళిపోతాం.
అంటే ఇక్కడ కట్టుకున్నాడు తప్పు, నేను రేపు ఈ మూసిని మంచిగా చేయాలి అని అంటున్నాడు. కరెంటు బిల్లు కట్టట్లేదా, నల్ల బిల్లు కట్టట్లేదా? నాకు 5 ఆడపిల్లలు, మేము ఎటు పోవాలా? ఆయన రమ్మను వచ్చేదాకా ఇచ్చాను, మీరు ఖాళీ చేయండి. కాదు కాదు, ఎన్నేళ్ళు అయిందమ్మా మీరు ఇక్కడికి వచ్చి? నా తల పండిపోయింది, నన్ను తాళి కట్టుకొని తీసుకొని వచ్చాడు నా మొగుడు. నాకెంత వయసు ఉంటుంది ఇప్పుడు? ఆ రేవంత్ రెడ్డిని రమ్మను, అప్పుడు నాకు ఎవరు ఖాళీ చేయరు, ఏం చేయరు. ఖాళీ చేయకపోతే మిమ్మల్ని ఎత్తుకపోయి ఆడ పెడతామంట. పెడితే మన కూడు పెట్టకపోయినా నేను కూర్చుంటా, ఆ కూడొద్దు. అందరూ ఆగమయ్యారు, పిల్లలందరూ అందరూ నా బిడ్డలే. ఆ రేవంత్ రెడ్డిని వచ్చే సమాధానం చెప్పి పంపను. ఏంది రేపు వచ్చి కూలగొడతామని అంటున్నారు మరి? రేపు వచ్చి కూలగొడతారు. అక్కడ మార్క్స్ వేసేసింది, ఇది బఫర్జూన్లో ఉందమ్మా. అయితే వాడు బఫర్జూన్ ఎప్పుడో నవాబుల కాలం నాటి తీసి ఇది బఫర్జూన్ ఉంది, ఇది ఎఫ్టీఎల్ఎన్ ఉందని అది మూసి అక్కడ ఉంటే ఇవన్నీ బఫర్జూన్లోకి వచ్చాయి. ఇది 50 మీటర్ల దూరంలో ఉంది అమ్మ, ఇది 150 మీటర్ల దూరంలో ఉంది. ఇది బఫర్జూన్ అంటే అని చెప్పి ఇక్కడ దాకా వేసిపోయినారు మార్క్స్. మాకు సర్వే చేసినప్పుడు ఇవన్నీ బఫర్జూన్లు ఉన్నాయి, ఇవన్నీ పోతాయని చెప్తున్నారు. కట్టుకున్నాక ఈ పని చేస్తే అందరు బిడ్డలు అల్లాడిపోతున్నారు. వాన పడుతుంది, సాయంత్రం వాన పడుతుంది, ఏడపోయి దాక్కుంటారు. మరి ఆయన మంచిగా చేస్తా అంటున్నాడు కదా, ఎట్లా మరి? నువ్వేమో నేను ఈయనే పుట్టినా, ఈయనే పెరిగినా, నేను ఈయనే పెళ్లి చేసుకున్నాను నువ్వు అంటున్నావు. మరి ఆయన మూసి మంచిగా చేస్తాను ఇవన్నీ అందుకే తీస్తా అంటున్నాడు. మూసి ఇప్పుడు ఇవాళ కొత్తగా రాలా మూసి, ఎప్పటి నుంచో ఉంది మూసిది సరినగర్ చెరువుల నుంచి బట్టలు తుక్కొని ఆ నుంచి వచ్చింది మూసి. ఇవాళ కొత్తగా రాలా మూసి. ఆయన రేవంత్ రెడ్డి మీరు మూసికి అడ్డంగా ఉన్నారు, మీరు మూసిని నీళ్ళని మీరు మూసిని మొత్తం ఆక్రమించి మీరు కట్టుకున్నారట. చేసుకున్నాడు కోలు కొట్టండి. ఇవి మంచిగా ఉండేవాళ్ళు ఎందుకు కోలు కొట్టాలా? ఇప్పుడు మూసి పక్కన ఉండాలి, నేను కాదంటలా. ఇప్పుడు వీళ్ళు డబ్బులు వచ్చి కొనుక్కున్నారమ్మా, ఈ గోలు కొట్టడం తప్పు కదా. మరి మూసి పక్కన నుండి తీసుకోండి. ఈ మధ్య అయినాయి కాబట్టి పైసా కూడబెట్టుకునే కదా, సంపాదించుకునే కదా. అయితే మీకు ఏమి ఇబ్బంది రాకుండా, మీ కంట్ల నుంచి నీళ్ళు రాకుండా మీ సామాన్లతో సహా తీసుకుపోయి మిమ్మల్ని ఆడ పెడతాడంట. వద్దు, ఆయన వచ్చి సమాధానం చెప్పి, ఆయన పెళ్ళం పిల్లలు ఎత్తే ఓట్లు ఆయన గెలవలేదు కదా, ప్రజలు ఎత్తేనగా గెలిచింది. ప్రజలకి వాళ్ళకి ఏం సమాధానం చెప్పిపోతాడో ఆయన రమ్మను. ఆయన రమ్మను. డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళకు సమానమా? అడగండి, మీరు అడగండి. మంచిగా చెబుతే వింటారు. రేవంత్ రెడ్డి అయినా మంచిగా చెప్తే వింటారు. పెద్దమ్మ వస్తే ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి వస్తే ఏం మాట్లాడతారు? రేవంత్ రెడ్డి వచ్చిండే అనుకో, ఏం మాట్లాడతారు? ఆయన చెప్పిన దానికి మేము కొడతాము, మాకు సమాధానం ఏం చెప్తాడో అప్పుడు నచ్చ చెప్తే ఊరుకుంటాము. కూర కొట్టేందుకు ఎంతో కొంత ఇస్తారో మరి ఏం చేస్తాడో ఆయన వచ్చి చెప్తే ఆయన నోటుకొని తిని నేను సర్దుకుంటా. నువ్వు చూసినావు కదా, ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే రాజీవ్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ, నీ పేరు చెప్తున్నావు, ఎన్నడూ ఏ ఇబ్బంది కలగలేదు? లేదు. ఇప్పుడు ఆయన వచ్చి సమాధానం చెప్తే వీళ్ళందరూ ఊరుకుంటారు. ఇట్లా నాశనం చేయటం బాగుంటుంది కదా, నీకు అర్థం అనుకుని కాడికి తీసేసుకో.